గుడ్ మార్నింగ్ ఆల్ బ్యాంక్ మేనేజర్స్ అండ్ ఏఈఓస్. యాక్చువల్గా నేను మొన్న ఒకరోజు గ్రూప్ తయారు చేసిన క్రాప్ లోన్ వేవర్ గురించి. చాలామంది మేనేజర్స్కి ఏఈఓస్కి డౌట్స్ ఉన్నాయి, ఫార్మర్స్ వస్తున్నారు, కానీ మనం వాళ్ళకి ఆన్సర్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఏంటంటే నేను ఒక సింపుల్ ఎక్సెల్ తయారు చేశాను. అది నిన్న మీ అందరికీ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఇందులో ఏంటంటే లింగంపేట్ క్రాప్ లోన్ వేవర్ గ్రూప్లో 6 బ్యాంక్స్ అనేవి మర్జ్ చేస్తాం. 6 బ్యాంక్స్ అంటే సపోజ్ ఏ బ్యాంక్స్ అంటే ఎన్డీసీసీబీ లింగంపేట్, టీజీబీ లింగంపేట్, ఐఓబీ లింగంపేట్, టీజీబీ భవాన్పేట్, యూబీఐ లక్ష్మపూర్ అండ్ యూబీఐ నాగిరెడ్డిపేట్. ఇందులో ఏంటంటే ఈ 6 బ్యాంక్స్కి సంబంధించిన అంటే లింగంపేట్ మండలికి సంబంధించిన సర్వీస్ ఏరియా బ్యాంక్. సో దీంట్లో ఏంటంటే అంటే సపోజ్ ఫార్మర్ కార్పొరేషన్ బ్యాంక్ కామారెడ్డిని తీసుకుంటే ఇందులో రిఫ్లెక్ట్ కాదు. ఐసిఐసిఐ బ్యాంక్ కామారెడ్డిలో తీసుకుంటే రిఫ్లెక్ట్ కాదు. సపోజ్ ఈ ఓన్లీ 6 బ్యాంక్స్ నుంచి తీసుకుంటేనే ఈ షీట్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకేంటంటే ఫార్మర్ వచ్చింది అనుకోండి. ఫార్మర్ రాగానే మనం ఆయన ఆధార్ కార్డు చూసుకోవాలి. సో నిన్న నాకు ఒక ఫార్మర్ కొలిమి కుమార్ భవానీపేట నుంచి ఒక ఆధార్ నెంబర్ పంపించాడు. ఆ ఆధార్ నెంబర్ మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే అతను నాకు రుణమాఫీ పడలేదని చెప్పి ఫోన్ చేసిండు. సో ఈ ఆధార్ నెంబరు కొలిమి సావిత్రిది. సో ఈ ఆధార్ నెంబర్ మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఈ ఏదైతే ఎక్సెల్ షీట్ నేను నిన్న పెట్టినానో ఆ 6 బ్యాంక్కి సంబంధించింది అది మనం ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేసినప్పుడు మనకు కంపల్సరీ గూగుల్ షీట్స్ అన్న కావాలి, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అన్న కావాలి. సో ఓపెన్ చేయగానే షీట్స్లోకి వెళ్ళాలి. షీట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా మీద, అది మనం క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఫైండ్ అండ్ రీప్లేస్ అని ఉంటుంది. ఫైండ్ అండ్ రీప్లేస్కి వెళ్ళిపోయి ఏదైతే మనం ఆధార్ నెంబర్ కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేయగానే మనకి ఇక్కడ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ 1 by 1 అని డిస్ప్లే చేస్తుంది. అంటే దాని అర్థం ఈ రైతు ఒక్కటేసారి ఉన్నాడు ఈ లిస్ట్లో. 1 by 1 అని ఉంది కాబట్టి ఈ 1 by 1 అన్నది మనకి క్లియర్గా 6698 మన 6698లో హైలైట్ అయ్యింది. సో ఆ 6698 కాలం మనం చూసుకుంటే వీళ్ళకి ఎంత లోన్ ఉన్నదని మనకు తెలుస్తుంది. సో 24,000 ఈజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్, 606 ఈజ్ ద ఇంట్రెస్ట్. 24,606లో ఈమెకి రుణమాఫీ కావాలి. కానీ ఈమెకి ఏమైంది, రుణమాఫీ అయ్యిందా లేదా, ఫ్రీజ్డ్ బై రీజనల్ ఆఫీస్ అని ఉంది. ఫ్రీజ్ బై రీజనల్ ఆఫీస్ అంటే మీ రీజనల్ ఆఫీస్ నుంచి ఫ్రీజ్ అయింది, కానీ లోన్ వేవర్ రాలేదు. సో షీ కమ్స్ అండర్ కేటగిరీ 1 అంటే 25,000 లోపల రావాలి, కానీ రాలేదు. అయితే దీనికి ఏంటంటే ఫ్యామిలీ గ్రూపింగ్, మళ్ళీ మనం ఫ్యామిలీ గ్రూపింగ్ అన్నది చూసుకోవాలి. సో ఇక్కడ మనకు రేషన్ కార్డ్స్ ఈ కాలం నెంబర్ Nలో రేషన్ కార్డ్స్ ఉన్నాయి. సో ఈ రేషన్ కార్డ్ సెర్చ్ చేసుకోవాలి. ఇవన్నీ నేను సార్ట్ చేసి పెట్టాను రేషన్ కార్డ్స్. ఇప్పుడు 1199 ఈమె రేషన్ కార్డు, దాని మీద కూడా ఒక రేషన్ కార్డు ఉంది 1199. సో కొలిమి అంజవ్వ అన్నది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే. సో వీళ్ళిద్దరికి కలిపి ₹1,00,000 మాఫీ అవుతాయి. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఈ కొలిమి సావిత్రికి ఎంత ఉంది లోన్. సో ఈమెనేమో 76,000 తీసుకుంది, ఈమెనేమో 24,000 తీసుకుంది. సో ఈ రెండు టోటల్ చేసుకుంటే ఇక్కడ కింద మనకు సమ్ వచ్చింది 1,01,013 వచ్చింది. సో వీళ్ళు దెల్ కమ్ అండర్ కేటగిరీ 4 అంటే 1 lakh మీద ఉన్నారు కాబట్టి దెల్ కమ్ అండర్ 1 lakh. సో వీళ్ళకి 4th ఫేజ్లో రుణమాఫీ అన్నది రావడం జరుగుతుందని మనం వాళ్ళకి క్లియర్ కట్గా మనం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి. ఐ హోప్ ఇట్ విల్ వర్క్. ఇంకోటి ఏంటంటే సపోజ్ వాళ్ళు వేరే బ్యాంక్లో తీసుకోరు, ఫ్రీజ్డ్ బై రీజనల్ ఆఫీస్ అని వచ్చింది, వాళ్ళు ఈ 6 బ్యాంక్స్ కాకుండా వేరే బ్యాంకులో తీసుకుంటే మనం వీ కెనాట్ హెల్ప్. కాబట్టి అది మనం ఫ్రీజ్ బై రీజనల్ ఆఫీస్ ఉంటే మనకు డాష్ బోర్డ్ వచ్చేంత వరకు మనం ఆగాల్సిందే. అట్లీస్ట్ ఒక 75% వరకు అయితే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది తయారు చేశాను. ఎనీ డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.